పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని రోజు మనం చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. లూక్ చాప్టర్ 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? Why even the hairs of your head are all numbered? Fear not, you are of more value than many sparrows. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు భయపడుతున్నావంట. దేవుడికి తెలుసు. దేవుడు వింటున్న దేవుడు, దేవుడు చూస్తున్న దేవుడు. నీ కష్టాలను ఆయన చూస్తున్నాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు ఆయన చూస్తున్నాడు. మనుషులు ఏదైనా చేస్తున్నారండి, అపాయకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారండి, నా శత్రువులు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారండి, నా విరోధులు నా యొక్క బిజినెస్ని పాడు చేయాలని చూస్తున్నారండి, నా కుటుంబంలో లేనిపోని గొడవలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఎడబాపాలని చూస్తున్నారండి. వాళ్ళు భయపడుతున్నావా? నువ్వు భయపడకు. ఎందుకంటే మనుషులను సైతం శాసించగలిగిన దేవుడు మన దేవుడు. యేసయ్య అంటున్నాడు, 2 పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అవి అమ్మబడినను వాటి యందు దేవుని దృష్టి ఉంది. పిచ్చుకలను ఎవరైనా లెక్క చేస్తారండి? ఎవరు లెక్క చేయరు. కానీ యేసయ్య ప్రతి వాటిని నేను దృష్టించి ఉన్నాను అని చెప్పడానికి ఈ యొక్క మాటలు పలుకుతున్నారు. అంత మాత్రమే కాదు, మన హెయిర్స్, మీ తలపైన ఉన్న ప్రతి వెంట్రుక కూడా కౌంటెడ్ అంట. ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ ఈజ్ కౌంటెడ్. ఎలా? మీ తల్లిదండ్రులను చెప్పమనండి, మీ తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో. మీ కుమార్తెలను చెప్పమనండి, మీ తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో. ఎవరు చెప్పలేరు కదా. ఎన్ని రోజులు పట్టినా లెక్క మర్చిపోతారు. నో వన్, ఎవరు కూడా చెప్పలేరు. అయితే దేవుడు అన్నాడు, నేను చెప్పగలను. హల్లెలూయా. దేవునికి తెలుసు. అంత క్షుణ్ణంగా నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. అంత క్షుణ్ణంగా నిన్ను స్టడీ చేస్తున్నాడు దేవుడు. నీలో ఉన్న ప్రతి సమస్య ఆయనకు తెలుసు. నీ బాధ ఆయనకు తెలుసు. నీ కష్టం ఆయనకు తెలుసు. నన్ను దేవుడు మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావులే, కానీ దేవుడు మర్చిపోలేదండి. దేవుడి ఎడలను నిత్యము జ్ఞాపకము ఉన్నావు. ఆమేన్. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు మర్చిపోబడలేదు. నిన్ను ఆయన ఎక్కువగా, నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, దేవుడు మర్చిపోయాడు, ఇక నా జీవితంలో కార్యాలు జరగవు, నా పరిస్థితులు మారవు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకోకు. ఎందుకంటే దేవుడు ఆయన కార్యాన్ని తన కాలం ముందు చేయబోతున్నాడు. ఆమెన్. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీ గురించి బాధపడుతున్నా లేదా నీ గురించి ఆలోచిస్తున్నా, నీ యేసయ్యకు ఆ సమస్యను అప్పజెప్పు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, బలపరుస్తాడు. ఆయనకి నీ మీద కన్సర్న్ ఉంది, నీ పైన దృష్టి ఉంది. హల్లెలూయా. కాబట్టి నాకెవ్వరు లేరనుకోకు, నీకు అందరికీ యేసయ్య ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు. అవును ప్రభువా, మా తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి, మేము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని మాట్లాడారు. ఈరోజు మేము మరవబడని వారము, నిత్యము మీ యొక్క ఎదుట ప్రాకారముల వలె ఉన్నాము. అయ్యా, ఏ సమస్య ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ వ్యాధి ఉందో, కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో అన్నీ మీరు చూస్తున్నారు నాయన. చూడడం మాత్రమే కాదు, వాటి నుంచి విడిపించబోతున్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, పేరు పేరును ఆశీర్వదించండి, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఆయన ప్రభువా, ఈ రోజున వారి యొక్క ఆలోచనలు సఫలపరచి, ప్రయత్నాలను సఫలపరచమని, ప్రతి ప్రయాణంలో కూడా మీరు తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని, మహిమగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.